das slowenische Likör. ఏంటిడు ఏదో జర్మనీలో వాగుతున్నాడు అనుకుంటున్నారా? ఇక్కడ క్రిస్మస్ మార్కెట్స్ అని స్పెషల్గా పెడతారనమాట. యూరోప్ కంట్రీస్ మొత్తంలో ఉంటుంది, జర్మనీలో ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట మంచిగా. ఇక్కడ గ్లూవైన్ అనేది చాలా అంటే చాలా ఫేమస్ అంట. మా కాలేజ్ ఫ్రెండ్స్ కోలీగ్స్ అందరూ చెప్పారు మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాలి క్రిస్మస్ మార్కెట్లో అని చెప్పి. సో అయితే ఈరోజు ట్రై చేద్దామని అయితే వచ్చేసా. యాక్చువల్గా లాస్ట్ ఇయరే ట్రై చేద్దాం అనుకున్నా, బట్ ఏమంటే లాస్ట్ ఇయర్ కొత్తగా వచ్చాయి కదా, ఈ స్మెల్కి కొంచెం తట్టుకోలేక భయపడ్డా. కానీ ఈ ఇయర్ పక్కా ట్రై చేయాలని చెప్పి అయితే వచ్చేసాను అనమాట. ఇది ఆల్మోస్ట్ 4.5 euros పట్టది. స్మెల్ కొంచెం తేడా కొట్టినా ఈ చలికి అలా తాగుతుంటే అస్సలు భలే ఉంటుంది ఆ ఫీల్. ఇక్కడ గ్లూవైన్ అనే కాకుండా ఇంకా డిఫరెంట్ డ్రింక్స్ అయితే ఉన్నాయి. ఇంకా వీటిలో ఆల్కహాల్, నాన్ ఆల్కహాలిక్ ఇలా చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. కప్పు బాగుంది కదా అని చెప్పి ఇంటికి తీసుకెళ్లారు. దీనికి కూడా పీపండి వేస్తున్నారు ఇక్కడ. ఇది ఒక బిల్ ఇచ్చారు. ఈ బిల్ల ఈ కప్పు రెండు మళ్ళీ ఎక్కిస్తేనే 4 euros ఎక్కిస్తారంట. దీని కాస్ట్ ఇప్పుడు 4 euros అనమాట. డ్రింక్ 4.5 euro అయితే కప్పు 4 euros. అలా ఉంటుంది జర్మనీతో. కానీ మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి ప్రతి ఒక్కరు. ఇది నాన్ ఆల్కహాలిక్ డ్రింక్, సో ఎవరైనా ట్రై చేయొచ్చు. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. స్మెల్ కొంచెం తేడా కొడుతుంది, బట్ టేస్ట్ బాగుంటుంది. ఓకే మరి బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ జర్మన్ జీవితం.